ఈ వార్తలను సమర్పిస్తున్నవారు రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్ భారత్ గ్యాస్ సమీపంలో త్రివేణి కాలేజ్ రోడ్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మిస్సింగ్ సిటిజన్స్ పై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన జెడ్పీ సీఈఓ సుబ్బారావు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించిన సీఈఓ. వచ్చే మాసంలోనే బుట్టాయిగూడెం మండలం కొరసవారిగూడెంలో గద్దెరాజుల జాతర సిద్ధమవుతున్న ఆలయాలు. విశాఖ జువాన్ల హోం బాలికల ఆరోపణలపై విచారణకు ఆదేశించిన రాష్ట్ర హోంమంత్రి అనిత. భీమడోలు మండలం కూరెళ్లగూడెం గంగారమ్మ తల్లి జాతరలలో పాల్గొన్న ఎమ్మెల్యే ధర్మరాజు, గన్ని వీరాంజనేయులు. పోలవరం నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమంటున్న ఎమ్మెల్యే బాలరాజు. పండువారిగూడెం టు తబిసవారిగూడెం మెటల్ రోడ్డుకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీలో గల జార్జిపేట గ్రామంలో రాబోయే వేసవికాలం దృష్టిలో పెట్టుకుని త్రాగునీటి కొరకు చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ ఆదేశాల మేరకు బోరుకు మోటార్ను బిగించారు. ఈ కార్యక్రమంలో ప్రగడవరం పంచాయతీ సర్పంచ్ తొమ్మన్రు భూపతి, గ్రామ పంచాయతీ సెక్రటరీ వసంతవాణి ప్రసాద్లు పాల్గొన్నారు. నీరు పుష్కలంగా రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. జార్జిపేట స్కూల్ వద్ద నుండి తారు రోడ్డు వరకు వేసి ఉన్న విద్యుత్ స్తంభాలకు కూడా వీధి లైట్లు వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. జిలుగుమిల్లిలో మంచు దుప్పటి కమ్మేసింది. వేకువజామునే తెల్లటి పొరల తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిని అలుముకుంది. దీంతో రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పొగమంచు ఆవరించడంతో వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టింది. చలికి ప్రజలు వణికిపోయారు. రహదారులు సైతం కనిపించని పరిస్థితి ఏర్పడింది. దాదాపు జంగారెడ్డిగూడెం, పోలవరం డివిజన్లోని గ్రామాలలో మంచు ఆవరించడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడ్డారు. సూర్యోదయం అయిన తరువాత మంచు కమ్మేసి తగ్గుముఖం పట్టింది. మంచు అందాలకు ప్రజలు సేద తీరారు. మరికొంతమంది చలిమంటలు వేసుకున్నారు. ఈ ఏడాది గడిచిన రోజులతో పోల్చితే శీతాకాలంలో గత 2 రోజులుగా వేకువజామునే మంచు తెరలు ఏర్పడుతున్నాయని తెలియజేస్తున్నారు. పొగ మంచులోనే ప్రజలు కార్యకలాపాలు చేసుకుంటూ కనిపించారు. శీతాకాలం వెళ్లి వేసవి వస్తుందంటే పశ్చిమ ఏజెన్సీలో జాతరలు ప్రారంభమవుతాయి. ఒక్కో ఆలయానికి ఉన్న చరిత్రను బట్టి తీర్థాలు జరుగుతుంటాయి. బుట్టాయిగూడెం మండలంలో కొరసవారిగూడెంలో గద్దెరాజుల జాతరకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. జాతరలో అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తుంటారు. ఏడాదికోసారి వచ్చే జాతరలో భక్తి శ్రద్ధలతో భక్తులు పాల్గొంటూ ఉంటారు. కొరసవారిగూడెం 4 కూడళ్లు దాటిన తరువాత గుబ్బలమంగమ్మ తల్లి ఆలయానికి వెళ్లే దారిలో నాగదుర్గాదేవి ఆలయం దర్శనమిస్తుంది. సుమారు 7 అడుగుల ఎత్తు కలిగి నాగుపాముల చిత్రాలతో ఉన్న పుట్టపై నాగమ్మ తల్లి ఆసీనులై చక్కటి రూపంతో భక్తులకు కటాక్షిస్తుంది. పసిపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి ఉయ్యాలను సైతం ఏర్పాటు చేశారు. వచ్చే నెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మాఘశుద్ధ పౌర్ణమి గద్దెరాజులు అమ్మవారి జాతర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీ 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 దుర్గమ్మ తల్లి, శ్రీ శ్రీ గుబ్బలమంగమ్మ తల్లి, శ్రీ శ్రీ నాగదుర్గాదేవి, శ్రీ శ్రీ గద్దెరాజుల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గుబ్బలమంగమ్మ తల్లి ఆలయానికి వెళ్లే రహదారికి అటు ఇటు ఈ ఆలయాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ దర్శనమిస్తున్నాయి. నాగమ్మ తల్లి పుట్టలతో పాటు ఆంజనేయ స్వామి విగ్రహం సైతం భక్తులచే నీరాజనాలు అందుకుంటోంది. రవివర్మకే అందని అందము, బాపు గీసిన బొమ్మ లాంటి చేతి కృతులను తయారు చేయడంలో గిరిజనులు పలువురిని ఆకర్షిస్తున్నారు. ప్రకృతి నుంచి లభించిన పలు వస్తువులను తమ కళను జోడించి ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. బుట్టాయిగూడెం మండలం గొగ్గుమిల్లికి చెందిన యువతులు వెదురు చెక్కలతో చిన్నపాటి ఆకర్షణీయమైన గృహాలను, స్టీమర్స్ ను తయారు చేస్తున్నారు. గుబ్బలమంగమ్మ తల్లి ఆలయానికి వచ్చే భక్తులకు, పర్యాటకులకు వీటిని విక్రయిస్తున్నారు. డిజైన్ బట్టి ధర నిర్ణయించి విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేయడానికి పలువురు ఇష్టపడుతున్నారు. నివాస గృహాలలోని అరమరలో అలంకరణకు ఉపయోగపడతాయని వాటిని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఒక్కో వస్తువును తయారు చేయడానికి 3 రోజులు పడుతుందని తెలిపారు. వెదురుతో చేసిన బొమ్మలే తమకు జీవనాధారమని పేర్కొంటున్నారు.
భీమడోలు మండలం కురెళ్లగూడెం గ్రామదేవత శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర ఘనంగా జరుగుతోంది. జాతర మహోత్సవంలో భాగంగా ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, కురెళ్లగూడెం గ్రామవాసి, టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులతో కలిసి పాల్గొన్నారు. గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ మేరకు ఎమ్మెల్యే ధర్మరాజు గన్ని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గన్ని గోపాలరావు, ప్రతి మదన్ తదితరులు పాల్గొన్నారు. ఊరు వాడ ఒక్కటై పండుగ వాతావరణంలో జాతరలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయం నందు మిస్సింగ్ సిటిజన్స్ పై సమావేశం నిర్వహించారు. జెడ్పీ సీఈఓ సుబ్బారావు అధ్యక్షతన బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ మేడపల్లి రాజు, జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కృష్ణప్రసాద్లతో పాటు పలు మండలాలకు చెందిన ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీ, పంచాయతీ, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. మిస్సింగ్ సిటిజన్స్ జియో ట్యాకింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని సుబ్బారావు కోరారు. సచివాలయాల్లో ఆధార్ శిబిరాల గురించి ఆయా ప్రాంతాలలో ఉన్న ప్రజలకు తెలియజేయాలని సూచించారు. పనిపై శ్రద్ధ పెట్టాలని, త్వరితగతిన గ్రామాలలోని ప్రజల వద్దకు వెళ్లి జియో ట్యాకింగ్ చేయాలని ఆదేశించారు. ఏలూరు జిల్లా జియో టాకింగ్ పై వెనుకబడి ఉందని అసహనం వ్యక్తం చేశారు. మండల స్థాయి అధికారులు సిటిజన్ జియో టాకింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు వివరాలు అందించాలని జడ్పీ సీఈఓ సుబ్బారావు తెలిపారు. చిరునామాలు దొరకకపోతే అంగన్వాడీ సెంటర్స్ ద్వారా రెవెన్యూ, పంచాయతీ శాఖలను సమన్వయం చేసుకుని ప్రజలు గుర్తించాలని కోరారు. మన కలెక్టర్ గారు గవర్నమెంట్ కూడా రివ్యూ చేసింది. ఇప్పుడు ఇది ఎంత దారుణంగా అవుతుందంటే మొత్తం పక్కన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో మనకి గత నెలలో మొత్తం అంతా కలిపి గత 2 నెలల్లో వాడు 44,000 సర్వీసులు చేస్తే మన జిల్లా మొత్తం 8,000 సర్వీసులు చేశారు. అంటే అసలు ఎంత దూరం చాలా పక్కన ఉన్నాం మనం. ఆరోగ్యం అంటే అలా తేడా ఉందా? ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత వస్త్ర ప్రేమికులకు శుభవార్త. వస్త్ర వ్యాపారంలో ప్రఖ్యాతిగాంచి కాటన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక పేరుగాంచిన రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్ సెంట్రల్ బ్యాంక్ పక్కన ఈ నెల 20వ తారీఖున ఉదయం 10:49 గొప్ప ప్రారంభం. మా వద్ద మగ మహారాజులకు, గౌరవనీయులైన వ్యక్తులకు కావలసిన లెనిన్ వైట్ షర్ట్స్, లెనిన్ కాటన్ షర్ట్స్, కాటన్ కూల్ షర్ట్స్, మరకలు పడకుండా ఉండే రింకిల్ ఫ్రీ రెడీమేడ్ షర్ట్స్, ముడతలు పడకుండా ఉండే లైట్ కాటన్ రెడీమేడ్ షర్ట్స్, లెనిన్ రెడీమేడ్ ప్యాంట్స్, షర్ట్స్, అంటించుకునే లుంగీలు, రెడీమేడ్ పంచెలు, కుర్తా పైజమాలు మరియు కుర్తా ధోతి సెట్స్ మరియు వివాహాది శుభకార్యాలకు కావలసిన వస్త్ర ప్రపంచం రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో. అంతేకాదండోయ్, ఆడవారికి కావలసిన ట్రెడిషనల్ శారీస్, ఇన్నర్ వేర్స్, పార్టీ వేర్స్, లెగిన్స్, పెట్టికోట్స్, బ్రాస్, స్పోర్ట్స్ బ్రాస్ లభించును. పిల్లల అందానికి మరింత వన్నె తెచ్చే లిటిల్ స్టార్స్ ట్రెడిషనల్ లుంగీ షర్ట్స్, పంచ కుర్తాలు, అంచు మ్యాచింగ్ కుర్తాలు, పంచ షర్ట్స్ లభించును. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు మా రామ్రాజ్ కాటన్ తో శుభప్రదం చేసుకోవాలని కోరుకుంటూ మీకు ఇదే మా ఆహ్వానంగా భావించి మా వ్యాపార ప్రారంభోత్సవానికి విచ్చేసి మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రామ్రాజ్ ఎక్స్క్లూజివ్ కాటన్ షోరూమ్, సెంట్రల్ బ్యాంక్ ప్రక్కన, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2,100 రూపాయలు, జనరల్ వార్డుకు 1,500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2,500 రూపాయలు, ఐసీయూకు 6,000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నెంబర్ 9491396555. వెల్కమ్ బ్యాక్.
దక్షిణ తైవాన్ లో సోమవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. యూజింగ్ జిల్లాలో భూకంప తీవ్రతకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.4 గా నమోదైనట్లు తైవాన్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మొదట యూజింగ్ జిల్లాలోని తైవాన్ నగరానికి 4 కిలోమీటర్ల దూరంలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తైవాన్ లో భారీ భూకంపాలపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. జిలుగుమిల్లి మండలంలో ఏజెన్సీ ప్రాంతమైన పాత పండువారిగూడెం నుండి తబిసవారిగూడెం వరకు రోడ్డు వ్యవస్థ లేక అనేక ఇగ్గట్లు పడుతున్న గ్రామస్తులకు ఊరట కలిగింది. గత 2 దశాబ్దాల కాలంగా ప్రభుత్వాలు పాలకులు మారిన రోడ్డు కావాలనే కలగానే ఉండిపోయింది. వారి కోరికను పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు తీర్చారు. ఆచరణలో అమలు చేస్తూ మెటల్ రోడ్డు భూమి పూజ చేశారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో మాట్లాడి 60 లక్షల రూపాయల వ్యయంతో మెటల్ రహదారులకు నిధులు మంజూరు చేయించారు. ధర్మగూడెం పంచాయతీలో సుమారు 3 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణానికి నిధులు తీసుకువచ్చినట్లు బాలరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏఈ జిలుగుమిల్లి జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి రాము, ఎంపీటీసీ సర్పంచ్లు, ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. సీసీ రోడ్లు కానీ, అలాగే ఈరోజు బీటీ రోడ్లు కానీ, అలాగే మెటల్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి త్వరితగతిన పోయాలని వేగవంతంగా పనులు పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గం సంబంధించి ఐటీడీఏ నుంచి ఎన్ఆర్ఐజిఎస్ ఫండింగ్ సుమారు 2,90,00,000 రూపాయలు నిధులు మంజూరు అవడం జరిగింది. దానికి సంబంధించి మన జీలిగిమిల్లి మండలం పండువారిగూడెం నుంచి తబిసవారిగూడెం వరకు 60 లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. అలాగే బరింకలపాడు అడ్రోడ్డు కాడ నుంచి దర్బగూడెం వరకు 3,60,00,000 రూపాయలు కూడా మంజూరు అవ్వడం జరిగింది. ఇలాగా ఈరోజు పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలని ఎన్డీఏ కూటమి వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక పిఆర్ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, లేకపోతే డ్రైనేజీలు కానీ ఇలాగా అనేక నిధులు మంజూరు చేసి ఈరోజు పోలవరం నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నాం. మొన్న సుమారు 22 కోట్ల రూపాయలతో నియోజకవర్గం అంతా కూడా సీసీ రోడ్లు పోయడం జరిగింది. అలాగే జీలిగిమిల్లి మండలానికి సంబంధించి 7 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశాం. ప్రతి గ్రామంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మట్టి ఉన్నటువంటి ప్రాంతం ఉండకూడదు, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున మేము భారీగా అభివృద్ధి చేసి చూపిస్తున్నాం. అలాగే ఇలాగా బీటీ రోడ్లు కూడా, అలాగే బీటీ రోడ్లు, ఆర్ఎఫ్బి రోడ్లు ఇవన్నీ కూడా త్వరితగతిన పనులు పూర్తి చేసి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. అయినా కూడా మేము ఎక్కడా కూడా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడ తగ్గుకోకుండా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు పోయడం జరుగుతుంది. అలాగే మళ్ళీ ఇవి అయిపోయిన వెంటనే సుమారు ఒక 20 కోట్ల రూపాయలు మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. అలాగే కాన్స్టెన్సీ, పోలవరం కాన్స్టెన్సీకి సంబంధించి ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఉండాలి, డ్రైనేజీలు ఉండాలి, అలాగే వీధి లైట్లు ఉండాలి, అలాగే ఉన్నటువంటి నిరుపేదలకి ఇల్లు తప్పకుండా మంజూరు చేయాలి. అలాగే పెన్షన్స్ కానీ, అలాగే ఏదైతే వారికి ప్రజలకు ఇబ్బంది పడుతున్నారో వాటన్నిటిని కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరు చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పీడీ ఛాంపియన్ ట్రోఫీ 2025 ను భారత్ జట్టు గెలుచుకుంది. శ్రీలంకలో FTZ క్రికెట్ గ్రౌండ్స్ లో ఇంగ్లాండ్ ను ఓడించి పీడీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది. ఈ ఫైనల్లో ఇంగ్లాండ్ ను 79 పరుగుల తేడాతో ఓడించి భారత క్రికెట్ జట్టు పీడీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను కైవసం చేసుకోవడం ద్వారా ఒక అద్భుతమైన మైలురాయిని సాధించింది. దీంతో క్రికెట్ అభిమానులతో పాటు యావత్ భారతదేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత క్రికెట్ జట్టుకు పలువురు నేతలు అభినందనలు తెలుపుతున్నారు. పీడీ ఛాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో భారత జట్టు నూతన ఉత్తేజంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్రీడా మైదానంలో ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ విజయోత్సవం చూపారు. భారత్ కి జై అంటూ, ఇండియా జిందాబాద్ అంటూ సందేశాల జల్లును కురిపిస్తున్నారు. అయితే
కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉద్యోగ కార్మిక వర్గాలపై కార్పొరేట్ సంస్థలు దాడికి వ్యతిరేకంగా పోరాటాలకు సిద్ధం కావాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెంలో చింతలపూడి మార్కెట్ కమిటీ వద్ద దీనికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో కార్మిక వర్గాలు సాధించుకున్నటువంటి హక్కులు ఏవైతున్నాయో ఆ హక్కుల్ని, ఆ చట్టాలని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తెచ్చింది. అది మొత్తం ఉద్యోగ వర్గాలకి, కార్మిక వర్గాలకి వ్యతిరేకమైంది. ఆ లేబర్ కోడ్స్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని చెప్పి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఇది దుర్మార్గమైన చర్య. దీన్ని దృష్టిలో పెట్టుకొని కార్పొరేట్ సంస్థలు ఈరోజు కార్మిక వర్గం పైన, ఉద్యోగ వర్గం పైన దాడులు చేస్తున్నాయి. ఇన్ఫోసిస్ నారాయణ అయితే రోజుకి మనం 8 గంటలు చేస్తుంటే కాదు 12 గంటలు చేయాలని చెప్పి ఆయన ప్రకటించారు. ఇక ఎల్ఎన్టీ చైర్మన్ అయితే 90 గంటలు వారానికి పనిచేయాలి, మీరు భార్యలు చూసుకొని ఇంటికాడ ఉండడం కాదు అని చెప్పి కార్మిక వర్గాన్ని, ఉద్యోగ వర్గాన్ని అవహేళన చేస్తూ మాట్లాడాడు. వారి మీద తక్షణం చర్యలు తీసుకోవాలి. భారత రాజ్యాంగం ప్రకారం మనిషికి రోజుకి 8 గంటలు పనిచేసే హక్కు ఉంది. ఆ హక్కుని అవహేళన చేస్తూ మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలి. కార్మిక వర్గం మేడే స్ఫూర్తితో అనేక పోరాటాలు చేసి ప్రపంచవ్యాప్తంగా పోరాటాలు చేసింది. రోజుకి 8 గంటల పని కావాలని. ఆ రోజు అంతర్జాతీయంగా మేధావులు సమావేశమయ్యి రోజుకి 24 గంటల్లో ఒక 8 గంటలు కుటుంబంతో గడపడానికి, 8 గంటల విశ్రాంతికి, 8 గంటలు పనిచేయడానికి చెప్పి నిర్ణయించి ప్రపంచవ్యాప్తంగా 8 గంటలు అమలు చేస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం పైన, ఉద్యోగ వర్గం పైన, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వారికి చెప్పు చేతుల్లో పనిచేస్తూ ఈరోజు కార్మిక హక్కులను హరించి వస్తుంది. దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పి ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలిపించింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు ఇక్కడ జనరల్ బాడీ ఏర్పాటు చేయడం జరిగింది. ఏలూరు జిల్లాలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నందు పోలీస్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో రూపొందించిన పోలీస్ డైరీని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆవిష్కరించారు. సిబ్బందికి ఉపయోగపడే విధంగా డైరీని రూపొందింపబడంపై ఎస్పీ హర్షం వ్యక్తం చేశారు. ప్రతిరోజు నిర్వర్తించే ఉద్యోగ నిర్వహణ కార్యక్రమాలకు సిబ్బందికి దోహదపడుతుందని అన్నారు. కార్యకలాపాల నిర్వహణకు డైరీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు, ఏఆర్ అదనపు ఎస్పీ శేఖర్, ఏలూరు డిఎస్పీ ప్రసాద్, ఏఆర్ డిఎస్పీ చంద్రశేఖర్, పోలీస్ ప్రధాన కార్యాలయ ఏవో నాయక్, సువర్చిల పవన్ కుమార్, పోలీస్ సంఘం అధ్యక్షులు ఆర్ నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ సానం రమేష్ పాల్గొన్నారు. పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, అందరు సభ్యులు, అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, ఎస్ఎస్పీ గారు, ఏఓ గారు, అందరూ డిఫో స్టాఫ్ అందరికీ అది ఉందా లేదా చెక్ చేసుకోవాలా, డిడక్ట్ అవుతుంది లేదా ట్యాక్స్, ఇంకా ఏదైనా ఇల్లు కట్టుకున్నారు 2 lakhs ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు, అది తెలుసా తెలియదా, ఇన్కమ్ ట్యాక్స్ కూడా పెట్టాలా, ఎక్సలెంట్. అట్లా చాలా శ్రమలు కోర్చి వాళ్ళందరూ తయారు చేశారు, కష్టపడి ఎత్తుకొని ఎక్కడెక్కడ ఆలయ గారు మందులు కలిసి బాగా చేశారు. దీని ఉన్న కంటెంట్ మళ్ళీ తీసుకుని ఒక ఇంట్లో అరలో పెట్టేయకుండా దాంట్లో ఏముందా మన బుర్రలోకి మళ్ళీ లెఫ్ట్ రైట్ ఉన్న కంపాషనేట్ అపాయింట్మెంట్స్ నుంచి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చి ఇక్కడే కాకుండా పైన కూడా సీఎం గారిని కలిసినప్పుడు కానీ డీజీ గారిని కలిసినప్పుడు వాళ్ళు చాలా ఎఫర్ట్స్ చేస్తున్నాము. ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. మనం ఏమేమి చేయగలుగుతాము ఓన్లీ వెంట దగ్గర నుంచి కూడా ఐడియాస్ తీసుకుంది. బేసిక్గా మనం పని బాగా చేస్తే ఆటోమేటిక్గా మనం వెల్ఫేర్ వస్తుంది. మనం ప్రతిసారి కంప్లైంట్ చేస్తాం ఏంటి, మనకి డ్యూటీ ఎక్కువ అవుతుంది. కానీ మనము చేసే 1 గంట గట్టిగా పని చేస్తే వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసేందుకు రైతు మెడకు ఉరితాడులా వ్యవసాయ సాంకేతిక చట్టం, సహకార చట్టం వంటి కేంద్రం నూతన చట్టాలు తీసుకువస్తోందని రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఏలూరు పౌరపేటలోని అన్నె భవనంలో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ నెల 26వ తేదీన కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై జరుగుతున్న నిరసనలు, ర్యాలీలను విజయవంతం చేయాలని సమావేశం పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, బీకేఎంయూ జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి షేక్ బాషా, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ డాంగే, జిల్లా నాయకులు పుప్పాల కన్నబాబు, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సుందర్రావు, టి సత్యనారాయణ, ఐఎఫ్టియు ఏలూరు నగర ఉపాధ్యక్షులు ఎస్ అప్పారావు, నాయకులు సత్యనారాయణ మాట్లాడారు. కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలు వాటిని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఈ కేంద్ర ప్రభుత్వం రైతాంగ సమస్యల పట్ల, కార్మికుల సమస్య పట్ల చాలా మొండిగా, చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదు. అందుకే రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా ట్రాక్టర్లు, బైకులు అట్లాగే నిరసన ర్యాలీలు నిర్వహించాలని చెప్పేసి పిలిపించిన పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే జిల్లాలో కూడా ఏలూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నాం. రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా కిసాన్ సంయుక్త మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగానే అన్ని సంఘాల ఆధ్వర్యంలో అన్ని భవనంలో మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా కిసాన్ సంయుక్త మోర్చాకి ఇచ్చిన హామీలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఈ రోజుకి నెరవేర్చలేదు. ఓ పక్క కార్మిక చట్టాలను, లేబర్ కోడ్లను మొత్తం 4 కోడ్లుగా కుదించేసి కార్మికులపైన భారాలు వేస్తున్నారు. రెండో పక్క రైతాంగానికి ఇచ్చిన హామీల్ని ఈ రోజుకి నెరవేర్చలేదు. ఓ పక్క రైతాంగానికి ఇచ్చిన చట్టాలను రద్దు చేస్తామని ఆర్భాటానికి ప్రచారం చేశారు. కానీ ఈ రోజుకి ఆ చట్టాలు అమలు చేయడం కోసం, వ్యవసాయ రంగాన్ని మొత్తం కార్పొరేట్ వ్యవసాయంగా తీర్చిదిద్దడం కోసం మోడీ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి సంబంధించిన కూటమి ప్రభుత్వం కూడా అలాంటి వ్యవహారాలే చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి వ్యవసాయాన్ని కాపాడాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని కుంటుపరిచే విధంగా చేస్తుంది. రెండో పక్క వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యవసాయ కార్మికుల గురించి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడా మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిని. సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ సమితి రెండూ కలిసి జనవరి 26వ తారీఖున ఇచ్చినటువంటి నిరసన కార్యక్రమానికి సంబంధించిన దాంట్లో మొత్తం రైతాంగం, కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని మేము పిలుపునిస్తున్నాం. జిల్లా అధ్యక్షుడిని నెల 26వ తారీఖున భారత రిపబ్లిక్ 75వ దినోత్సవ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిరసన కార్యక్రమాలకి, ర్యాలీలకి పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అన్ని భవన్లో సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ప్రధాన నిర్ణయం ఏంటంటే, నేను 26వ తేదీన ఏలూరులో ఉదయం 10 గంటలకి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి అలాగే సినిమా సెంటర్లో ఉన్న పొట్టిచెల విగ్రహాల వరకు ర్యాలీ జరపాలని, అంబేద్కర్ సెంటర్లో నిరసన చేయాలని చెప్పేసి ఈ సమావేశం నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతులకు సంబంధించిన ఏవైతే మొన్న 3 వ్యవసాయ నష్టాలు రద్దు సందర్భంగా ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలు అమలు చేయాలని, 4 కార్మికులకు సంబంధించి 4 కార్మిక కోట్లను రద్దు చేయాలని, అలాగే ప్రైవేటీకరణ విధానాన్ని వినాడాలని, అలాగే వ్యవసాయ కార్మికులకు సంబంధించి గ్రామీణ ఉపాధి పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా జిల్లాలో ఇతర సెంటర్లో, రెవెన్యూ డివిజన్లోను, మండల హెడ్ క్వార్టర్లోను, పట్టణ కేంద్రాల్లో, ఆయా ప్రాంతాలలో ఆయా సంఘాలు సమన్వయపరుచుకొని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపునిస్తుంది జరుగుతుంది. జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం అయ్యప్ప స్వామి క్షేత్రం భక్త సంద్రమైంది. బుధవారం కావడంతో హరిహర సుతుడు, విల్లాలి వీరుడు అయ్యప్ప స్వామికి విశేష కైంకర్యాలు నిర్వహించారు. వివిధ జలాలతో అభిషేకాలు చేశారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. స్వామియే శరణమయ్యప్ప శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. విశాఖ జుగారాల హోంపై బాలికలు ఆరోపణలు చేస్తూ రోడ్డెక్కారు. తమను హింసిస్తున్నారని తెలియజేస్తున్నారు. తమను మానసిక రోగులుగా మారుస్తున్నారని పేర్కొంటున్నారు. దీనిపై రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి, విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ లతో మాట్లాడారు. మహిళా పోలీస్ అధికారి, తహసీల్దార్ నేతృత్వంలో బాలికలతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. తక్షణమే విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. ఆరోపణలు వాస్తవాన్ని తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. ఏం చెప్తున్నారు మీరు అడుగుతుంటే? వాళ్ళు మీకు ఏం చెప్తున్నారు? దేన్ని పంపించట్లేదు? ఎందుకంటే నన్ను అమ్మేసుకుంటాదంట.
జంగారెడ్డిగూడెంకు చెందిన అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్ యోగా సభ్యుల ద్రవ్య సహాయంతో నిరుపేద వృద్ధ దంపతులకు ఆర్థిక సహాయం అందజేశారు. పట్టణంలో పేరంపేట రోడ్లో హెచ్పీ గ్యాస్ పక్కనే నివాసం ఉంటున్నట్లు తెలియజేశారు. వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయంతో పాటు టేబుల్ ఫ్యాన్, నూతన వస్త్రాలను అందజేసినట్లు యోగా సభ్యులైన తాండ్ర దిలీప్ కుమార్, కొల్లేపర శ్రీయానందులు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో పేరంపేట రోడ్లో ఉంటున్న హెచ్పీ గ్యాస్ కంపెనీ ఎదురుగుండా సందులో ఉంటున్న ఒక వృద్ధ దంపతులకు మేము అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్క్ యోగా సభ్యులు యోగా టీం దిలీప్ కుమార్ గారి ఆధ్వర్యంలో వీరికి మాకు తోచిన విధంగా సహాయం చేయడం జరిగింది. వీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకుని వీరికి ఒక ఫ్యాను, కొత్త బట్టలు, వారికి నిత్యావసర సరుకులు, అంతేకాకుండా వారి వైద్యానికి సరిపడా కొంత అమౌంట్ కూడా మేము అందరూ కూడా మా యోగా సభ్యులందరూ కూడా కలెక్ట్ చేసి ఈ రోజున ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మీరు అందరూ కూడా ఇలాగ ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుని మీ వంతు సహాయం చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మిస్సింగ్ సిటిజన్స్ పై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన జెడ్పీ సీఈఓ సుబ్బారావు, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించిన సీఈఓ. వచ్చే మాసంలోనే బుట్టాయిగూడెం మండలం కొరసవారిగూడెంలో గద్దెరాజుల జాతర, సిద్ధమవుతున్న ఆలయాలు. విశాఖ జువాన్ల హోం బాలికల ఆరోపణలపై విచారణకు ఆదేశించిన రాష్ట్ర హోంమంత్రి అనిత. బేమడోలు మండలం కూరెళ్లగూడెం గంగారమ్మ తల్లి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే ధర్మరాజు, గన్ని వీరాంజనేయులు. పోలవరం నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమంటున్న ఎమ్మెల్యే బాలరాజు, పండువారిగూడెం టు తబిసవారిగూడెం మెటల్ రోడ్డుకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.